ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఏకోజాములో ఆ దేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించుటకు, గణపరచుటకు, సన్నుతించుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పిల్లరా, ఈ దినము దేవుని గ్రంథంలో ఓ మంచి వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం రండి. ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప ఆణిముత్యం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. విన్నారు కదా? యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. దీనులకట సంతోషం అధికం వద్దట. ఎవరి యందు? యెహోవా యందు. నువ్వు దీనత్వం కలిగి ఉంటే, నువ్వు దీనుడుగా ఉంటే నీ సంతోషాన్ని అధికం చేస్తాను అని ప్రభువు చెప్తున్నారు. ఇంకో గొప్ప మాట ఏంటంటే, ఇక్కడ యెషయా గారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఎవరు ఆనందిస్తారు? మనుష్యులలో బీదలు అన్నాడు. మనుషులంటే లోకంలో ఉండే మనుషులందరిలో బీదలైన వారు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తారు. అది యథార్థమే కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ ప్రవచనాన్ని చెప్పారు యెషయా గారు. ఈ దినం మనం కళ్ళారా చూస్తున్నాం. మన భారతదేశంలోనే చూసుకోండి, ఎవరు ఈ పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తున్నారు? బీదలే కదా. దీనులు ఎవరి యందు సంతోషిస్తున్నారు? యెహోవా యందే కదా. ముఖ్యంగా బీదలు దీనత్వం కలిగి ఉంటారండి. దీనత్వం కలిగి ఉండడం అంటే తను తాను తగ్గించుకోవడం. బీదలు యెహోవా యందు లేక ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తారు. ఎంత గొప్ప మాట ఇది. ఈ దినం ఎంతో మంది బీదలు అయిన వారు, ఈ లోకంలో గెంటివేయబడిన వారు, త్రోసివేయబడిన వారు, ఈ లోకంలో లెక్కలేని మనుషులకు లెక్కలో లేని వారు దేవుడు లెక్కిస్తాడు. దేవుడు వారిని హెచ్చిస్తాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దుఃఖం లోకంలో, మరి ముఖ్యంగా ఇండియాలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ల వల్ల చాలా ఈ బీదలైన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూర్వమైతే చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కొంతవరకు సమాజం ట్రెండ్ మారింది. ఏది ఏమైనా ఇంకా అది పోలేదు. అది ఒక జాడ్యం, భారతదేశానికి పట్టిన ఒక జాడ్యం అది, కుల వ్యవస్థ అనేది. బ్రాహ్మణోత్తములు ఏర్పాటు చేశారు మహానుభావులు. కావున ప్రియులరా, ఎవరు ఏర్పాటు చేసినా మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు ఆనందించవలసింది, సంతోషించవలసింది
ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందే. ఆ పరిశుద్ధ దేవుని యందు నిరంతరము నీవు ఆనందించవచ్చు. యెహోవా యందు దీనత్వం కలిగి ఉంటే నీకు అధిక సంతోషం కలుగుతుంది. దీనుడుగా బ్రతుకో, గర్వం నాశనానికి ముందు నడుస్తుందట. గర్వంగా ఉండొద్దు. ఒకవేళ నీ లోకంలో నీకు ఒక సంపన్నమైన కుటుంబంలో నువ్వు పుట్టినా అది శాశ్వతం కాదు. లోక సంపదలు, బంగారం, వెండి, ధనము, ధనధాన్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ నీతో రావు. నువ్వు ఒంటరిగానే వెళ్ళిపోతావు. నీతో వచ్చేది నీ మంచితనం ఒకటే, నీ దీనత్వం ఒకటే. పరలోక రాజ్యంలో నిన్ను చేర్చేది నీ దీనత్వమే, దేవుని యందు సంతోషమే. ఆనందించుడి, మరలా చెప్పేదని ఆనందించుడి. సంతోషించుడి, మరలా చెప్పేది సంతోషించుడి. ఎంత గొప్ప మాట! ఆనందం ఎక్కడ ఉంటుంది? యెహోవా యందు దీనులకు సంతోషం అధికమవుతుంది. హల్లెలూయా! బీదలైన వారు యెహోవా పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తారు. ఈ లోకంలో ఏమీ లేదు అనుకున్న వారు యేసయ్యని కలిగి ఉంటే అన్నీ ఉన్నవారైపోతారు. హల్లెలూయా! నాకేమీ లేదని దిగులు పడుతున్నావేమో, నువ్వు యేసయ్యను దేవుడిగా గ్రహించు, పొందు. నువ్వు అన్నీ ఉన్నవాడివి అయిపోతావు, అన్నీ ఉన్నదానివి అయిపోతావు. శ్రీమంతుడు నీ ప్రభువు. ఈ లోకంలో ఏం కావాలండి? సంతోషంగా జీవించడమే కదా. దుఃఖం లేకుండా సంతోషంగా ఉండడమే కదా. అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది, యేసయ్య దగ్గర దొరుకుతుంది. ఆయన దగ్గరికి రండి, ఆయన ఆరాధించండి, అధిక సంతోషులుగా మారుదురుగాక. హల్లెలూయా! దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని, అధిక సంతోషముతో బిడ్డలను నింపమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా! స్తోత్రం.